బాపట్ల బీచ్ గురించి తెలుసుకుందాం ఈరోజు. నాకు తెలిసి అన్ని బీచ్‌ల కంటే కూడా బాపట్ల బీచ్ చాలా సేఫ్‌గా ఉంటుంది. అండ్ చాలా బావుంటుంది. మార్నింగ్ సన్‌రైజ్‌కెళ్ళిన వాళ్ళు ఈవినింగ్ సన్‌సెట్ దాకా చూసేసొస్తారు ఈ బీచ్‌కెళ్తే. మనం ఎంటర్ అవ్వగానే అటు ఇటు షాప్స్ ఉంటాయి. ఈ షాప్స్‌లో ఖచ్చితంగా పర్చేస్ చేయాల్సినయి హ్యాట్స్ అనమాట. చాలా హీట్‌గా ఉంటుంది ఆఫ్టర్‌నూన్ టైమ్స్. పిల్లలతో ఎళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అలాగే హ్యాట్స్ కూడా క్యారీ చేయండి. అండ్ బాపట్ల బీచ్ గురించి చెప్పాలంటే బాపట్ల రైల్వే స్టేషన్ నుంచి 19 కిలోమీటర్స్ ఉంటుంది. మనం కార్ అయినా, ఆటో అయినా ఏదైనా సరే ఎట్లా వెళ్ళినా 21 మినిట్స్ అలా పడుతుందనమాట బీచ్‌కి వెళ్ళటానికి. చాలా దగ్గరే ఉంటుంది. ఇంకా బీచ్ గురించొస్తే చాలా అంటే చాలా బావుంటుంది. ప్లెజెంట్ ఎయిర్. అలాగే వాటర్ కూడా మార్నింగ్ టైమ్స్ చాలా ఫ్రంట్‌కొచ్చేస్తాయి. ఆఫ్టర్‌నూన్ టైమ్స్ కొంచెం వెనక్కెళ్ళిపోతాయనమాట. ఆఫ్టర్‌నూన్ టైమ్స్ బాగా హీట్‌గా ఉంటుంది కాబట్టి ఆ టైంనయితే స్కిప్ చేయండి. మార్నింగ్, ఈవినింగ్ అయితే బాగా ఆడుకోవచ్చు. ఇంకా మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ సిట్టింగ్ చైర్స్ ఉంటాయి. ఈ సిట్టింగ్ చైర్స్ 1 అవర్‌కి రూ. 100 చార్జ్ చేస్తున్నారు. మనం వాళ్ళతో బార్గెనింగ్ చేసుకోవాలి. మనం ఈవినింగ్ దాకా ఉంటాం కాబట్టి. మేము మార్నింగ్ 8 కల్లా ఎళ్ళిపోయాము. ఈవినింగ్ 5 వరకు మేము ఈ సిట్టింగ్ చైర్ అనేది తీసుకోవాలని చెప్పి బార్గెనింగ్ చేశాము. 600కైతే ఇచ్చారు. ఇంకా చైర్ తీసుకొని మేము దాని కిందే లగేజ్ పెట్టేసుకొని తర్వాత బీచ్‌లోకెళ్ళామనమాట మేము. ఇక్కడ ఇంకొకటుంటుంది. ఆ పల్లీలు అమ్ముకునే వాళ్ళు సమోసా అని చెప్పి పెద్దాక ఈ ఈ లేడీ సెల్లర్స్ వస్తూనే ఉంటారు మన దగ్గరికి. మనం వద్దు అని చెప్పినా అక్కడ పెట్టేస్తారనమాట. తీసుకోండి, తీసుకోండి, తీసుకోండని. అది వాళ్ళ బిజినెస్ కాదనట్లేదులే గానీ మాట్లాడితే వచ్చి మనం వద్దు అని చెప్పినా పెట్టేస్తారు. సో, ఇది అవాయిడ్ చేయండి అందరూ. ఇంకా బీచ్ సంగతికొస్తే ఇక్కడ చూసారు గదా! పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ బీచ్‌లో. అన్ని బీచుల్లాగా డౌన్‌గా ఉండదనమాట. ఇది ఫ్లాట్‌గా ఉంటుంది బీచ్. ఇదివరకంటే కూడా ఇప్పుడిది టూరిజం పరంగా చాలా చాలా డెవలప్ అయిన బీచ్ అనమాట ఇది. అక్కడ రిసార్ట్స్ ఉంటాయి మీకు కావాలంటే. కొంచెం దూరంలో ఉంటాయి. హరిత రిసార్ట్ అని చెప్పి టూరిజం వాళ్ళదేననమాట అది. అది దగ్గరలోనే ఉంటుంది. ఒకసారి మీరు రూమ్స్ కావాలి అనంటే అక్కడ చూసుకోవచ్చు. ఫుడ్ విషయానికొస్తే మనం ఇందాక ఎంటర్ అయ్యాం గదా! ఎంటర్ అయ్యేటప్పుడే మనకక్కడ షాప్స్ ఉంటాయి. వాటి మధ్యలోనే హోటల్స్ ఉంటాయి. సీ ఫుడ్ ఎక్కువుంటుంది. మనకి నాన్ వెజ్, వెజ్ భోజనాలు కూడా ఉంటాయి. రేట్స్ కూడా నాకు రీజనబుల్‌గానే అనిపించినియి. చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మేము వెజ్జే తిన్నాము. నాన్ వెజ్ అయితే టచ్ చేయలేదు. ఇంకా అక్కడ ఎండి చేపలు, ఉప్పు చేపలు ఇవి ఉంటాయి గదా! అవి గూడా ఉంటాయన్నమాట. కావాల్సినోళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు అక్కడి నుంచే. ఇంకా డ్రెస్సింగ్ రూమ్ అయితే మాత్రం మనకి డైరెక్ట్ ఎదురుగానే ఉంటదనమాట. ఒక్కటే ఓపెన్‌లో ఉంటది. కార్తీక మాసం అప్పుడే బయట షవర్స్ గానీ, టెంట్స్ గానీ పెడతారనమాట. మిగిలిన టైంలో మనకొక రూమ్ టైప్‌లో ఒక పెద్దదుంటుంది. దాంట్లోనే మనం డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు, బాత్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా అమౌంట్ ఏం వాటికైతే తీసుకోవట్లేదు. కానీ మిగిలిన వాటికి ఏదైనా అమౌంట్ అనమాట అక్కడ. ఇక్కడ ఇసుకలో మా పిల్లలు బాగా ఆడారు. అసలెలా ఆడారంటే ఫుల్ బాడీ అంతా టాన్ అయిపోయిందనమాట. కానీ ఎంజాయ్‌మెంట్‌ని ఆపలేం కదా! సో, అందుకని చెప్పి బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే మాత్రం. పిల్లలతో ఎళ్ళేవాళ్ళు మాత్రం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొనే వెళ్ళండి. పోలీసులెప్పుడు మనల్ని వాచ్ చేస్తూనే ఉంటారు. కొంచెం లోపలికెళ్ళినా సరే బయటికొచ్చేసేయండి, అంత లోతుకి వెళ్ళకూడదని చెప్పి అనౌన్స్ చేస్తూనే ఉంటారు. సేఫ్ గార్డ్స్ కూడా ఉంటారు. మనం కొంచెం లోతుకెళ్ళినా సరే, కొంచెం ఏదైనా డేంజర్ అని అనిపించినా సరే వాళ్ళొచ్చేస్తారు. సో, మనం సేఫ్‌గా ఎళ్లి ఎంజాయ్ చేసొచ్చేది మాత్రం బాపట్ల బీచే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ కార్డ్స్ అవి కాకుండా మనీ క్యారీ చేస్తే బావుంటుంది. ఎందుకంటే అందరి దగ్గర స్కానర్సు, ఫోన్‌పేలు, గూగుల్ పేలు ఉండవనమాట. కొంతమంది దగ్గరైతే ఖచ్చితంగా మనం అమౌంట్ అనేది ఇవ్వాలి. సో, మనీ క్యారీ చేయండి. ఇక్కడ సోప్స్, షాంపూస్ కావాలంటే మనం ఇంటి దగ్గర నుంచే క్యారీ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అవి. సో, అందుకని చెప్పి ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటది. కార్తీక మాసంలో ఒక్కటే ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ చాలా బావుంటాయి. మిగిలినప్పుడు బావుంటది గానీ, ఆ రేంజ్‌లో అయితే ఉండవు. అప్పుడు జనాలు ఎక్కువ మందొస్తారు కాబట్టి ఆ రేంజ్‌లో ఉంటాయన్నమాట. ఇక మిగిలిందంతా కూడా ఫుడ్ గానీ, అది గానీ నార్మలైజ్డ్‌గా ఉంటది. రిసార్ట్‌లో మాత్రం బావుంటుంది. కాస్ట్ కూడా అలానే ఉంటుంది. ఈ బీచ్‌కి పిల్లలతో, పెద్దవాళ్ళతో ఎవ్వరితో అయినా ఎళ్ళొచ్చనమాట. అంత సేఫ్‌గా ఉంటుంది. నేను 100% రికమెండ్ చేస్తాను ఈ బీచ్‌ని. చిరుతిండ్లకొస్తే ఐస్ క్రీమ్, పానీపూరి, పల్లి, సమోసా ఇవి దొరుకుతాయనమాట. ఇంకా యాక్టివిటీస్ వచ్చేస్తే క్యామెల్, హార్స్, 4 వీలర్ బైక్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సేఫ్‌గా వాళ్ళే తీసుకొనొస్తారనమాట. అండ్ కాస్ట్ వచ్చేసి దేనికైనా సరే రూ. 100. జస్ట్ ఒక రౌండ్ యేసుకొస్తారు. రూ. 100 అనమాట. పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఇవి ఎక్కుతామనైతే మారం చేస్తారు. సో, వీటి దగ్గర మాత్రం ఖచ్చితంగా క్యాష్ అయితే క్యారీ చేయాలి. ఈ బీచ్‌కి ఫారినర్స్ కూడా వస్తుంటారు.
వీకెండ్స్‌లో చాలామందుంటారు. వీక్ డేస్‌లో కొంచెం తక్కువుంటారు. మేము వీక్ డేస్‌లోనే ఎళ్ళాము. కానీ కొంచెం జనాలైతే ఎక్కువే ఉన్నారు. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. ఎక్కడికక్కడ చాలామంది ఉంటారనమాట ఫోటోగ్రాఫర్స్. ఒక్క ఫోటో కాస్ట్ వచ్చేసి ₹50 తీసుకుంటారు. మేము ఒకటి, 2 తీయించుకుందామని పిలిస్తే చాలా ఫోటోలు తీసేస్తారు. ఇంక మనకి అవి చూస్తే తీసుకోవాలి అనిపిస్తూ ఉంటదనమాట. సో, మేము ఒక 10 ఫోటోస్ తీసుకుంటే 500 కాస్ట్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఫోన్‌కి పంపిస్తామని చెప్తారు. మళ్ళీ ఫోన్‌కి మనకి పంపించడానికి మళ్ళీ 300 అడుగుతారు. 250, 300 అవుతదండి అని అడుగుతారు. సో, ముందే అడిగి ఫోటోస్ కావాలంటే తీయించుకోండి. అది ఇవాల్టి వీడియో. బాపట్ల బీచ్ మీకు బాగా నచ్చితే కింద కామెంట్ చేయండి. ఎలా ఉంది ఏంటనేది. ఒకవేళ మీరు ముందే ఎళ్తే ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.